యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామంన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచాడు. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువు వంటి దేవుడు ఎవరు లేరు. ఆయన కేవలము శరీరధారిగా పుట్టినవాడు మాత్రమే కాదు, పాపమును జయించినవాడు మాత్రమే కాదు, మరణాన్ని సహితము జయించి మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణమును హరణము చేసి మృత్యుంజయుడై మూడవ దినముందు తిరిగి లేచినటువంటి మహాశక్తి గల దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రపంచంలో ప్రతి సమాధి మూయబడి ఉన్నది, కానీ ఒక క్రీస్తు సమాధి మాత్రమే ఖాళీ చేయబడింది. ప్రపంచంలో ప్రతి సమాధి దుర్వాసనతో ఉన్న తప్ప యేసు సమాధి మాత్రమే అది పునరుద్ధానపు పరిమళము చేత ప్రపంచంలో ప్రతి వారిని వెదజంపజేస్తుంది. అందుకనే యేసుక్రీస్తును తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అలాంటి ప్రభువుని యేసుక్రీస్తును ఆరాధిస్తున్న మనము గర్వించాలి, దేవుని స్తుతించాలి. ఆయన పాపమును జయించినవాడు మాత్రమే కాదు, ఆయన మరణమును జయించినవాడు. మరణము ఆయనను ఆపలేకపోయింది, సమాధి ఆయనను పట్టుకొనలేకపోయింది. మరణము సహితము జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రపంచంలో ధీరులు, శూరులు, ధరణిలేలిన రాజులు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వ్యక్తులు అందరూ కూడా మరణం ముందు తల వంచారు, కానీ యేసు ముందు మరణమే తల వంచింది. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అందుకే ఒక శ్లోకం నాకు జ్ఞాపకం వస్తుంది, ఆ శ్లోకాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఓం మృత్యుంజయ నమః అన్నాడంటే, మృత్యుంజయుడా నీకు నమస్కారం అని. ఎవరా మృత్యుంజయుడు? ఈ భూమి మీద మరణమును గెలిచినటువంటి ఆ ధీరుడు ఎవరు? ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా మరణము గెలిచిన వాడు, శరీరధారిగా పుట్టిన వాళ్ళు ఒక్కడు లేడు. ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నజరేయుడైన యేసయ్య. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. మరణమును గెలిచింది యేసయ్య ఒక్కడే. అందుని బట్టి నేను దేవునికి స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు ఆ పునరుద్ధారణ యేసుకే చెల్లిస్తూ ప్రభువుని ఆరాధిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు దినమందు, ఈ ఈస్టర్ పర్వదినమందు మానవాళికి నూతన జీవాన్ని అనుగ్రహించినటువంటి ఈ శుభవేళ దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా ధన్యులం. ఈ దినమందు మీతో పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు అడిగినటువంటి 3 ప్రశ్నలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ప్రశ్నించాడా? ప్రశ్నించాడు. యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడై లేచి ఉండటం అనేది కథ కాదు, ఎవరో చెప్పినటువంటి పుట్టించినటువంటి పుకారు కాదు. యేసు ప్రభు నిజముగా మరణము గెలిచి తిరిగి లేచినవాడు. ఆ లేచిన ప్రభు ఆయన కలిసినటువంటి మనుష్యులను లేదా తన శిష్యులైన వారిని కలిసినప్పుడు ప్రభు అడిగినటువంటి 3 ప్రశ్నలు ఈ సమయంలో మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దయచేసి పరిశోధన బైబిల్ గ్రంథాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మీ ముందుంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త చాలా ప్రత్యేకమైనటువంటిది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను, ఈ 4 సువార్తల్లో కూడా అన్నీ కూడా ఒక్క దాంట్లో రాసింది, అన్నీ రాయబడినట్లుగా ఉంటాయి. కానీ యోహాను సువార్తలో ప్రత్యేకత ఏంటంటే, 3 రాయబడినవి కూడా యోహాను సువార్తలో పొందుపరచబడ్డాయి. అందుకనే యోహాను సువార్త ఒక ప్రత్యేకమైనటువంటిదిగా మనం పరిగణించాలి. ఈ 20వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ యేసు ప్రభువుని ఆయన సమాధి చేయబడినటువంటి ఆ ప్రాంతానికి ఒక స్త్రీ దర్శించినట్లుగా మనం చూస్తాం. ఆ స్త్రీ పేరు మగ్ధలేని మరియా. ఈ స్త్రీ యేసు ప్రభు ద్వారా స్వస్థపరచబడి, యేసు ప్రభు ద్వారా బాగు చేయబడి, ఆమె జీవితము దీవించబడినందున యేసును వెంబడించే శిష్యురాలుగా ఈమె ముద్రించబడింది. అయితే యేసు ప్రభుని అమితంగా ప్రేమించినటువంటి ఈ స్త్రీ, యేసు ప్రభువుని యొక్క భక్తి పరవశముతో ఉన్నటువంటి ఈ స్త్రీ ఆయన మరణాన్ని తట్టుకొనలేక యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరానికి అత్తరు పూయాలనేటటువంటి ఆశతో పెందల కన్నే లేచి, అంటే ఇంచుమించు 3-4 గంటల తెల్లవారుజాము సమయంలో యేసు సమాధి చేయబడిన సమాధి దగ్గరికి ఈ మగ్ధలేని మరియ వెళ్ళింది. మగ్ధలేని మరియ వెళ్ళేటప్పటికి ఒక ఊహించని సంఘటన అక్కడ జరిగింది. ఏమిటంటే, అది ఆ రాయి దొర్లించబడి అందులో సమాధి ఖాళీగా ఉండటం మగ్ధలేని మరియ కంట పడింది.
వెంటనే ఆమె ఆందోళన చెందింది, ఆమె కలవరపడింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె అందరికీ చెప్తుంది, యేసు ప్రభు దేహాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అనేటువంటి ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ సందర్భంలో యేసు ప్రభు ఆమె చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడనే సంగతి ఆమె గమనించలేకపోయింది. ఆ సందర్భంలో యేసు ప్రభు దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు అని రోదిస్తూ దుఃఖిస్తున్నటువంటి ఆ స్త్రీకి యేసు ప్రభు ప్రత్యక్షమై ఆయన ఒక ప్రశ్న అడిగాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత అడిగిన మొదటి ప్రశ్న, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావు? యేసు ప్రభుకి అర్థం కాలేదంటారా? యేసు ప్రభుకి నిజంగానే అవగాహన రాలేక ఆమె ఎందుకు ఏడుస్తుందో? కానీ యేసు ప్రభు అడిగినటువంటి ఆ మాటను నాకెలా అర్థమైందంటే, అమ్మా ఏడవలసింది నువ్వు కాదు, బాధపడవలసింది నేను అన్నట్లుగా నాకు అనిపిస్తుంది ఎప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు. కారణం ఏంటంటే, యేసు ప్రభు జీవించిన కాలంలో అనేక మార్లు ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు, ఆయన మరణాన్ని గురించి మాట్లాడాడు. ఆయన మరణించిన 3వ దినమందు తిరిగి లేస్తానని ప్రభు అనేక పర్యాలు చెప్పాడు, ప్రవచనాలు ఎత్తి చూపించాడు, లేఖన భాగాలు ఎత్తి మాట్లాడాడు. కానీ ఈ స్త్రీ యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీ చేయబడిన తర్వాత కనీసం ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని యేసు లేచి ఉంటాడు అనే ఆలోచన లేకుండా యేసును ఎవరో ఎత్తుకొని పోయారు అని దుఃఖపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒక విషయం మర్చిపోవద్దు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని విస్మరిస్తామో, దేవుని వాక్యం మన హృదయంలో ఉండదో, ఎప్పుడు వాక్యానుకూలమైన భక్తి చేయమో అప్పుడు మన జీవితంలో దుఃఖం వస్తుంది, ఆవేదన వస్తుంది, ఆక్రందన వస్తుంది. అంటే మగ్దలేని మరియ భక్తురాలు కాదు అన్న ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ మగ్దలేని మరి యొక్క భక్తి ఎమోషనలిజం, చాలా ఉద్రేకపూర్వకంగా యేసు ప్రభుకి ఏదో చేయాలనేటువంటి ఆరాటమే తప్ప ప్రభు ఏం చెప్పాడనే మాట మీద మాత్రం దృష్టి లేదు. ఈరోజు చాలామంది భక్తి కూడా ఇలాగే ఉంది. నేను సంఘంలో ఏదో చేసేయాలి, నేను పేరు తెచ్చుకోవాలి, గొప్ప చేయాలి, నేను అందరికంటే గొప్పవాడు కావాలి, ఇదే ఆరాటం తప్ప ప్రభు వాక్యం ఏం చెప్తుందో ఆలోచన చేస్తున్నారా? దేవుని వాక్యం ఏం చెప్పింది? నీ భవిష్యత్తు పట్ల ఏం చెప్తుంది? నీవు చేయవలసిన పనుల గురించి ఏం చెప్పింది? నీ జీవితంలో దుఃఖమో కీడు కలిగినప్పుడు నువ్వు ఆందోళన పడుతున్నావు, కానీ ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవట్లేదా? చాలామంది దుఃఖపడుతూ కలవరపడుతున్నారు. అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, నా మాట నీకు జ్ఞాపకం లేదా, నేను చేసిన వాగ్దానాలు మర్చిపోయావా? ఈరోజు పునరుద్ధాన పండుగను జరుపుకుంటున్న మనలో ఎంతమంది దుఃఖంతో, ఎంతమంది ఆవేదనతో ఉన్నాం? కారణం ప్రభు వాగ్దానాలను మరిచాం. కానీ దేవునికి స్తోత్రం, ప్రభు వాగ్దానాన్ని మరిచినా, దేవుని మాటను గుర్తించలేకపోయినా, గుర్తించలేదని త్రోసివేసి వెళ్ళిపోలేదు. కానీ ఆమె గుర్తుపట్టే స్వరముతో దేవుడు మాట్లాడాడు. వెంటనే బోధకుడా అని యేసును గుర్తించింది. ఆమె గుర్తించిన వెంటనే ఆమె జీవితంలో అనుకోనని మార్పు జరిగింది. షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ who saw Jesus. She is the first woman who heard Jesus. She is the first woman who was commissioned by Jesus after resurrection. పునరుద్ధానమైన తర్వాత యేసును కలుసుకున్న మొదటి స్త్రీ, యేసుతో మాట్లాడిన మొదటి స్త్రీ, యేసును చూచిన మొదటి స్త్రీ, యేసు చేత ఆజ్ఞాపించబడి పంపించబడిన మొదటి స్త్రీ మగ్దలేని మరియ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను గమనించి గుర్తించగలిగితే నీ జీవితం మార్పు చెందుతుంది, అనేకులకు దీవెనకరంగా మారుతుంది. ప్రభువు పనిని చేసే ప్రయోజకుడిగా దేవుడిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దుఃఖము వాగ్దానాలు మరచుట వల్ల మాత్రమే వస్తుంది. దేవుని మాటను మర్చిపోతే మన జీవితంలో దుఃఖమే మిగులుతుంది. కానీ ప్రభువు వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోండి, ధైర్యంగా మనం నిలవబడగలుగుతాం. రెండవ ప్రశ్నను మనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ఇక ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏంటంటే, పిల్లలారా, భోజనమునకు తినుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఈ ప్రశ్న సముద్రంలో చేపలు పడుతున్నటువంటి శిష్యుల్ని యేసు ప్రభు అడుగుతున్నాడు. శిష్యులైనటువంటి వారు యేసు ప్రభువును గుర్తుపట్టలేదు, అది వాస్తవం.
ఈ యొక్క మాటకు ముందుగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. యేసు ప్రభు ఎవరిని ఈ ప్రశ్న అడుగుతున్నాడంటే చాలా తేలిగ్గా శిష్యులను అని మనం చెప్తాం. కానీ నా మట్టుకైతే ఈ వాక్యాన్ని చదివిన తర్వాత ఒక మాట జోడించాలనిపించింది. ఏంటంటే పిలుపును మరిచిన వారితో ప్రభు అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకని ఈ మాట అన్నానంటే యేసు ప్రభుని వెంబడించినటువంటి వీళ్ళందరూ కూడా యేసు ప్రభు పిలుపు అందుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే. కానీ ఇప్పుడు పిలుపు మర్చిపోయారు. ఎందుకంటే యేసు ప్రభుని సిలువ వేశారు, సమాధి చేయబడ్డారు. కనుక మా భవిష్యత్తు ఏంటి, మేము ఎలా బ్రతకాలి అని ఆలోచన చేసి ప్రభు ఇచ్చిన పిలుపును మర్చిపోయి వారి సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో మళ్ళా తమ పాత వృత్తిలోకి వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటున్నారు. ఈ లోపల యేసు ప్రభు మాట తప్పేవాడు కాదు కదూ, ఆయన చెప్పింది చేయకుండా ఉండేవాడు కాదు కదూ, ఆయన శక్తివంతుడు కదా. 3వ దినమందు తాను చెప్పినట్లుగానే లేచి గల్లయి సముద్ర తీరం దగ్గరికి వచ్చి చేపలు పట్టుకున్నటువంటి పిలుపును మరిచిన శిష్యులతో మాట్లాడుతున్నాడు. పిల్లలారా, ఎంత చక్కని పిలుపు అండి. దేవుడు ఎంత చక్కగా ప్రేమతో పిలుస్తున్నాడు. ఒకవేళ మన మాట విననటువంటి వారు ఎవరైనా మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయి వారు సక్సెస్ఫుల్గా లేరు, వారు బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారంటే మనం ఏమని పిలుస్తాం? పిల్లలారా అని పిలుస్తామా? అయ్యా అని పిలుస్తామా? బుద్ధి లేని వారులారా అని పిలవడానికి ఏమాత్రం వెనకాడం. కానీ యేసు ప్రభు ఆగ్రహం వ్యక్తం చేయలేదు. యేసు ప్రభు వారిని దూషించలా, తిట్టలా. కానీ ప్రభు అంటున్నాడు పిల్లలారా. ఆయన ప్రేమలో ఏ మార్పు లేదు. మనం పాపము చేసినా పాపము చేయకముందైనా మనం పడిపోయినా తన ప్రేమ మారేది కాదు. ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన ప్రేమను రుచి చూస్తాం. యేసు ప్రభు ప్రేమ మార్పు లేనటువంటి ప్రేమ. పిల్లలారా అని పిలిచాడు. పిలిచి అంటున్నాడు తినుటకు మీ వద్ద ఏమైనా ఉందా అంటే అక్కడ శిష్యులు ఇచ్చిన సమాధానం మా దగ్గర ఏమీ లేదన్నాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే పిలుపును మరిచి దేవుని ఉద్దేశాలను విడిచి ప్రభు అప్పగించిన పనిని మరిచి వారి సొంత కార్యక్రమాలను చేస్తూ సొంత జ్ఞానంతో ప్రయాసపడినందున వారు సాధించింది ఏంటి? ఈరోజు ఈ పునరుద్ధాన పండుగ జరుపుకుంటున్నాం మనము. ఈ ఈస్టర్ పండుగ దినమందు ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని మర్చిపోయేవేమో, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని మర్చిపోయేవేమో, దేవుని యొక్క ఉద్దేశాలను విస్మరించి నీ సొంత జ్ఞానం ఉపయోగించి నీ సొంత తెలివితేటలు ఉపయోగించి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో. అందుకే ప్రభు అడుగుతున్నాడు నన్ను విడిచి నన్ను మరిచి నీ ఇష్టానికి చేస్తున్న నీ జీవితాల్లో నువ్వు సాధించింది ఏంటి అని ప్రభు అడుగుతున్నాడు. అది ఈ ప్రశ్న యొక్క భావం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మనం ఈ ఈస్టర్ పర్వదినమందు ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని ఉద్దేశాలను మరిచి నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని నీవు ఓటమి పాలవుతుంటే ప్రభు యొక్క మాట ఈ ఉదయం మిమ్మల్ని దర్శిస్తుంది. పిల్లలారా తినుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? నన్ను మరిచి నన్ను విడిచి వెళ్ళి నీవు ఏమి సాధించావు? నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విడిచి మనం ఏమీ చేయలేం. ఆయనకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం. ఆయన చిత్తము లేకుండా ఏ ఆశీర్వాదం మనం పొందలేం. దేవుని విడిచి వెళితే అది మనకు శ్రమ. నయోమి ఎలీమెలెకు ఇద్దరు కూడా రొట్టెల గృహమైన బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్ళారు. ఏమి సాధించారు? దేవుని సన్నిధిలో నువ్వు సాధించలేనిది మరి ఎక్కడా నువ్వు సాధించలేవు. ప్రభువు దగ్గర ఉండి నువ్వు పొందలేనిది ఎక్కడికి వెళ్ళి పొందలేవు. నువ్వు పొందాలన్నా ప్రభువుని అడిగి ఆయన ద్వారా మాత్రమే పొందాలి. కలిగినది ఏది ఆయన లేకుండా కలుగులా. నీకు అనుగ్రహించబడే సమస్తం ఆయన ద్వారా, ఆయన కృప ద్వారా మాత్రమే నువ్వు పొందుతావు. గనక ప్రభువును విడిచిపెట్టద్దు. కానీ ప్రభు ప్రేమ ఎంతో గొప్పదో తెలుసా? మీరు నన్ను విడిచి వెళ్ళిపోయారు కదూ, నా పనిని మరిచి వెళ్ళిపోయారు, నన్ను విడినాడి వెళ్ళిపోయారు కదా, మీ బ్రతుకు ఇంతే అని యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళా. కానీ యేసు ప్రభు ప్రేమతో మరలా వారిని కుడివైపు వలవైనప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. వారు మరలా ప్రభువును గుర్తించినట్లుగా వారు యేసు ప్రభు యొక్క అద్భుతాన్ని రుచి చూచారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో ప్రభు యొక్క ప్రేమను గుర్తించి మరలా ఆ పిలుపు యొక్క మాధుర్యాన్ని గుర్తించి ప్రభు పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినట్లయితే నిన్ను మరలా ప్రభు సమృద్ధిలోనికి తీసుకొస్తాడు. నీ జీవితంలో లేమిలో నుంచి లోటులో నుంచి సమృద్ధిలోనికి ప్రభు తీసుకొస్తాడు. నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? ఈ దినమందే నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు. 3వ ప్రశ్నను మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? 3వ ప్రశ్న. మొదటి ప్రశ్న, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? మొదటిది. రెండవది, పిల్లలారా తినుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? రెండవ ప్రశ్న. మూడవదిగా మనం చూసినప్పుడు పేతురుని యేసు ప్రభు అడుగుతున్నాడు. చేపలు బాగా పట్టాయి,
ఇప్పుడు వండుకున్నారు, చక్కగా భోజనం చేశారు. భోజనం చేసి కడుపు నిండిన తర్వాత ప్రభువు వారిని పిలిచి అంటున్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఈ ప్రశ్న అడిగిన వెంటనే పేతురు, అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. రెండవసారి అడిగాడు, ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. మూడవసారి అన్నప్పుడు పేతురు కొద్ది ఆవేశపరుడు కదా, పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలియదా? అది జవాబా? జవాబు కాదే. ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడు జవాబు కాదు. అవునయ్యా, నేను బిగ్గరగా నేను ప్రేమిస్తున్నాను, నీవే నా సర్వస్వం అని పేతురు చెప్పి ఉండవలసింది, కానీ చెప్పలా. నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలియదా అంటున్నాడు. యేసు ప్రభుకి తెలుసు పేతురు ఎంతగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఆ మాట అడగటం ఏంటో తెలుసా? అక్కడ యేసు ప్రభు ఆ ప్రశ్న అడిగినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? పేతురు ఎన్నిసార్లు యేసు ప్రభు తెలియదని బొంకాడో ఎరిగిన వారు ఉన్నారు అక్కడ. యేసు ప్రభు యొక్క పిలుపుని మరిచి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు చూచిన ప్రజలు ఉన్నారు అక్కడ. అలాంటి స్థితిలో యేసు ప్రభు పేతురును వారందరి మధ్య అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. యేసు ప్రభు ఈ మాట అడగటంలో గల ఆంతర్యం ఏమిటంటే, యేసు ప్రభుని అందరూ ప్రేమిస్తాం. యేసు ప్రభు అడిగిన ప్రశ్న యొక్క ఆంతర్యం ఏంటంటే, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అనేదే ప్రభు యొక్క భావం. ఈరోజు ప్రభువుని ప్రేమించడంలో విశ్వాసుల కన్నా అవిశ్వాసులు ఎక్కువ ప్రేమిస్తారు. యేసు ప్రభుని ప్రేమించే వారిలో ఎవరు తక్కువ లేరండి. అందరూ యేసు ప్రేమిస్తారు. కులాలకి మతాలకి అతీతంగా, భాషకు దేశానికి అతీతంగా అందరూ యేసుని ప్రేమించేవారే. కానీ ప్రభు అనేది ఏంటంటే, వీరికంటే, వీటన్నిటికంటే, నీ ఆస్తి కంటే, నీ అంతస్తు కంటే, నీ కులము కంటే, నీ ధనము కంటే, నీ సౌభాగ్యం కంటే యేసును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఈరోజు ప్రభు అడిగిన ప్రశ్నదే. ఈ పునరుద్ధాన పండుగ జరుపుకున్న నీ జీవితాల్లో యేసును అందరికంటే, అన్నిటికంటే, నీ కలిగిన వాటికంటే ఎక్కువగా యేసును ప్రేమిస్తున్నావా? అది ప్రభు అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఉందా మీ దగ్గర? లేకపోతే ఈ దినమందే, ప్రభువా, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పగలగాలి. ఒకవేళ నువ్వు ఆ మాట చెప్పగలిగితే యేసు ప్రభు పేతురుకు బాధ్యత ఇచ్చాడు. అన్నాడు, నీ వెళ్ళి నా మందను మేపుము అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఇష్టపడి ఆయన పని చేయడానికి ఆసక్తి కనపరిస్తే ప్రభు పని ఇవ్వటానికి ఆసక్తి చూపిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు. వారికి తగిన ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చేవాడు. ఈ దినమందు పునరుద్ధాన పండుగ ఆచారంగానో అందరితో పాటు విజయోత్సవ వేడుకలు చేసుకునే స్థితిగా ఉండకూడదు. కానీ యేసు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేవాడిగా నీ ఉండాలి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ ప్రశ్నలు అడిగాడు. కానీ నేటికి అవి సరిపడవు అనుకోవద్దు. యేసు వాక్యం నిన్న నేడు ఒకే రీతిగా ఉంటుంది. ఆయన ప్రశ్నలు నేటికి జవాబులు కోరుతున్నాయి. ఒకవేళ నీవు దుఃఖంతో బాధపడుతున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నా వాగ్దానాలు మరిచావా? నా మాటలు నీకు గుర్తులేదా? నా వాగ్దానాలను విస్మరించావా? అందుకే దుఃఖం. నా వాగ్దానాలు నమ్మితే నీ హృదయంలో సంతోషం. ఈరోజు వాగ్దానాలు నమ్మండి, ప్రభు మాటకు లోబడండి, సంతోషం అనుభవించండి. ఒకవేళ పిలుపుని మరిచి నీ ఇష్టానుసారంగా బ్రతుకు లోట్లో ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి రండి, ప్రభు సమృద్ధిలోనికి తీసుకొస్తాడు. మీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ జీవితం నూతన ఆశీర్వాదంలోనికి, ఉన్నతమైన అనుభవంలోనికి, నీవు ఊహించని ఘనత నీ జీవితంలో ప్రభు నీకు ఇస్తాడు. ఈ దినమందు ఈ పునరుద్ధాన పండుగ జరుపుకుంటూ ప్రభుని స్తుతిస్తున్న నీ జీవితాల్లో అట్టి కృప ఆశీర్వాదం ప్రభు అనుగ్రహించి దీవించి నడిపించి బలపరచునుగాక. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు ఏకీవిస్తున్నారు కదా, ప్రార్థించినప్పుడు విశ్వాసముతో ఏకీవించాలి. దేవుని సందులో విశ్వసించినప్పుడు ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు. మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకోండి. రక్షించబడి ఉండకపోతే ప్రభు అని యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకే మరణించి తిరిగి లేచాడని నమ్మి యేసు ప్రభుని మీ స్వరక్షకునిగా అంగీకరించండి. మీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసే విమోచన అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని బట్టి మీ సందులో ప్రార్థన చేస్తున్నాం. మరణమును గెలిచిన మృత్యుంజయుడా మీకు వందనాలు. దేవా, నీ శక్తిని బట్టి, మీ బలాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పునరుద్ధానపు శక్తి మా గృహాల్లో దయచేయండి, మా జీవితాల్లో దయచేయండి. దేవా, మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చి వాగ్దానాన్ని నమ్మి నీ పిలుపును మరువకుండా నిన్ను ప్రేమిస్తూ
పునరుద్ధాన శక్తిని, ఆశీర్వాదాన్ని పొందే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరు ఏ శరీర బలహీనత చేత బాధపడుతున్నా ప్రతి వ్యాధిని నజరేయుడని యేసయ్య నామములో ప్రభువా స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తునుగా ఇప్పుడే వారికి స్వస్థతను, విడుదలను దయచేయండి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని యేసు నామములో దయచేయండి తండ్రి. ఈ సమయంలో నాయన నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ సమస్యలతో వారి యొక్క కుటుంబ సమస్యలు విడిపించండి తండ్రి. నీ శాంతి సమాధానం ప్రతి కుటుంబంలో ఉంచండి. మీరే మహిమను పొంది ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనందరికీ ఆయన రాకడ పర్యంతం తోడే నడిపించునుగాక. ఆమేన్.